అనే మాట పక్కన నంబర్ 1 అని వేశాడు. 1వ నంబర్ వేశాడు. దాంట్లో దానికి ఫుట్నోట్లో ఏమర్థం ఇచ్చాడో చూడండి. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని వారు ఆ మాట విని, ఏ మాట విని? మీలో పాపం లేనివాడు ముందుగా ఆమె మీద రాయి ఏమన్నా ఆ మాటను విని, ఇక్కడ ఫుట్నోట్లో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. కాబట్టి ప్రభువుగా ఈ 3వ రాత ఆయన వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను అనే మాట దేవుని యొక్క గద్దింపుకు సూచనగా ఉంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని ఎదుట మరి పాపం చేస్తాము, ఎప్పుడైతే మనము నేరాలు చేస్తామో దేవుడు గద్దిస్తాడు. మనం సాధారణంగా మనం జరిగే విషయాలు ఏంటంటే, ముఖ్యంగా విశ్వాసులుగా ఉన్న వాళ్ళకు ఏదైనా పని చేస్తున్నాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళకూడని ప్రదేశాలకు మనం వెళ్తూ ఉన్నప్పుడు మనసు గద్దిస్తుంది. అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఏమంటా అంటే, నువ్వు రోజు వాక్యం చదువుతావు కదా, మరి వాక్యానుసారంగా ఇది తప్పు కాదా, నువ్వు చేసేది తప్పు కాదా అని మనసు లోపల కట్టదు. రోజు ప్రార్థన చేస్తావు కదా, రోజు వారం గుడికి పోతావు కదా, మరి నువ్వు చేసేది తప్పు కదా అని బయట వాళ్ళు ఎవరో అనాల్సిన పని లేదు. మన మనస్సాక్షి మన మనస్సును గద్దిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని గద్దింపుకు లోబడి నాది తప్పైంది నన్ను క్షమించు అని సరి చేసుకుంటే పర్వాలేదు, కానీ ఆ గద్దింపును వ్యతిరేకిస్తే, దేవుని గద్దింపుకు లోబడకపోతే అప్పుడే ప్రమాదం. అందుకే పౌలు గారు ఎఫెసు పత్రికలో ఒక మాట రాస్తూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. కొరింథీయులకు రాసిన ఎఫెసు 2:1. ఎఫెసు 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. కాబట్టి వీళ్ళు ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఆమె మీద నేరము మోపుతూ ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు, మీలో పాపం చేయనివాడు ఆమె మీద రాయి వేయమన్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మరి ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, వాళ్ళు మనస్సాక్షి చేత గద్దించబడ్డారు అనే మాట మనం చదువుకున్నాం. మీరే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మళ్ళీ ఆమెను తీసుకుని వచ్చి మేము రాళ్ళతో చంపాలా అని అంటున్నారు. కనుక ప్రభుత్వం పిల్లలు మీరు చచ్చిన వారైతే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఎదుట పాపిని నన్ను క్షమించమని పాప క్షమాపణ పొందుతారో, ఆ చచ్చిన స్థితి నుండి తిరిగి క్రీస్తుతో కూడా ఆయన మిమ్మును అనగా దేవుడు మిమ్మును బ్రతికించాడు అని అంటారు. కనుక ఇక 3వ రాత దేవుని గద్దింపును సూచిస్తుంది. అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను చేసేదన్నీ కరెక్టే, నేను మాట్లాడేదంతా కరెక్టే, మరి నాలో ఏ తప్పు లేదని ఎవరికి వాళ్ళే అనుకుంటారు. అయితే ఒక మనస్సాక్షి మనల్ని లోన గద్దిస్తున్నది. దాని మాట కూడా వినకుండా అంటే చూసి ఒక దెబ్బ పడతాడు. అప్పుడన్నా తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. కనుక ప్రభువు పిల్లల మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించారు. కనుక దేవుని యొక్క రాతలో 3 విషయాలను మనం తెలుసుకున్నాం. దేవుడు ఆజ్ఞలు 10 రాతి పలకల మీద రాసిన ఆ 10 ఆజ్ఞలు దేవునికి మనిషికి మధ్య ఉన్న నిబంధనను గుర్తు చేస్తూ ఉన్నాయి. రెండవది, గోడ మీద రాయబడిన ఆ చేతి రాత
గద్దించినప్పుడు దానికి లోబడి మనం సరి చేసుకోవాలి, లేకపోతే ప్రమాదం. ఇక చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకోవచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? దేవుడు 3 రాతలు రాశాడు. ఒకటి రాతి పలకల మీద, 2 గోడ మీద, 3 నేల మీద రాశాడు. ఇక్కడ ఎక్కడ రాస్తున్నాడో తెలిసిన? మా హృదయముల మీద రాయబడి మనుషులందరూ తెలుసుకోవచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? పౌలు గారి మాట అంటున్నాడు. ఆయన చేసిన దేవుని సేవ, పరిచర్య, వాక్య ప్రకటనలో ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినారో, సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించిన వారు, వాళ్ళందరినీ ఏమంటున్నాడు? మీరు ఒక పత్రిక, ఆ పత్రిక ఏం చేయాలంట? ఆ పత్రికను చూసి అందరూ తెలుసుకోవాలి, అందరూ చదువుకోవాలి. దేవుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాసి ఒక్కొక్క దేవుని పత్రిక, దేవుని యొక్క వాక్య భాగం. అందువలన అందరూ తెలుసుకోవాలి, అందరూ చదువుకొచ్చిన మా పత్రిక మీరే. అయితే ఎక్కడ రాశాడు? రాతి పలక మీద కానీ శిరోతాలు కానీ రాయబడక మెత్తని హృదయంలో పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిశీలి మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. దేవుడు 3 సార్లు తన చేతితో వేలితో రాశాడు. ఇప్పుడు హృదయాల మీద, రాతి పలక మీద కాదు, సిరాతో అంటే ఇంకుతో రాయటం లేదు, కానీ మెత్తని హృదయములో పలక మీద జీవముల దేవుని ఆత్మతో రాస్తుంటున్నాడు. కనుక దేవుని చేతులాత మన హృదయాల మీద, దేవుని వాక్యము మన హృదయాల మీద దేవుడే తన ఆత్మతో రాస్తూ ఉండగా, ఇప్పటికైనా మనల్ని మనం సరి చేసుకోకపోతే చాలా ప్రమాదం. మొట్టమొదట నిబంధన పలకల మీద రాసిన ఆ యొక్క ఆజ్ఞలను మీరి దేవునికి ఇష్టలుగా ఉండక వాళ్ళు సంహరించబడాలంటాడు. దేవుని ఉపకరణాలను అపవిత్రపరిచి తన్ను తాను అక్కడ ఉన్న వాళ్ళంతా అపవిత్ర ద్రాక్షరసం చేత అపవిత్రపరుచుకున్నారు. ఆయనను అనగా దేవుని గణపరచలేదు కనుక ఆ రాత్రి ఎంతే ప్రమాయం. 3వది గమనించినట్లయితే, ఎవరి మీదైతే నేరాలు మోపుతున్నావో నీవే నేరస్తులు, నీవే అపరాధివని, నీవే పాపులని తెలుసుకోవడానికి నీ హృదయం నీలో గద్దించినప్పుడన్నా మనల్ని మనం సరి చేసుకోకపోతే చాలా ప్రమాదం ఉంది. కనుక ఆనాడు మరి పలక మీద, గోడ మీద, నేల మీద రాసిన దేవుడు ఈనాడు మన మెత్తని హృదయాల మీద తన వాక్యంతో దేవుని ఆత్మతో రాస్తున్నాడు. కనుక ఇప్పటికైనా మనలను మనం సరి చేసుకునే అవకాశం ఇంకా ఇస్తున్నాడు. లేకపోతే అనేక సందర్భాల్లో ఒక్కొక్క దెబ్బ కొడతాడు సమయంలో, అది తెలుసుకోవడానికి ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను కూడా లెక్క చేయకపోతే చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం. కనుక ముందు పిల్లలు దేవుని చేరువాత ఈనాడు మన హృదయాల మీద రాయబడింది దేవుని వాక్యమే. కనుక ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచు, వాక్యానుసారంగా జీవించి ఏదైనా తప్పులు పొరపాట్లు ఉన్నప్పుడు, ఆత్మ చేత గర్దించబడినప్పుడు మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు, ప్రభా మాకు సహాయం చేయి, నీ వాక్యం చేత నడిపించు, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని ఆనాడు నీవు రాసిన రాత ఈనాడు మా హృదయాల మీద రాశావు. ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు సహాయం చేసి నడిపించమని ప్రభువును మనం కోరుకుందాం. అటువంటి కృప ప్రభువు మనందరికీ దయచేయండి.
హల్లెలూయా.